నేను ఒక స్కీమ్ చెప్తా. ఈ స్కీమ్లో 1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షలయ్యి ఆ డబ్బు మన చేతికి వస్తుంది. అదే 10 లక్షలు పెట్టుబడి పెడితే 20 లక్షలుగా మారి ఆ డబ్బు మన చేతికి వస్తుంది. 1 కోటి పెడితే 2 కోట్లుగా మారి ఆ డబ్బు మన చేతికి వస్తుంది. మీ ఇష్టం. మీకు ఎంత కావాలంటే అంత డబ్బుని ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది రెట్టింపయ్యి మన చేతికి వస్తుంది. ఆ స్కీమ్ గురించి నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. ఏంటి, 1,00,000కి 2 లక్షల, 10 లక్షలకి 20 లక్షల, 1 కోటికి 2 కోట్ల. అమ్మో, ఫేకా? ఇలాంటి స్కీమ్లు 99% ఫేకే ఉంటాయి. కానీ ఈ స్కీమ్ ఫేక్ కాదు. ఇదొక ప్రభుత్వ స్కీము, గవర్నమెంట్ స్కీమ్. ఎంతైతే మన డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉన్నామో అది 100% సేఫ్. ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో టెన్యూర్ తర్వాత రెట్టింపయ్యి మన చేతికి రావాల్సిందే వస్తుంది కూడా. ఈ డబ్బుని ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టం. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ చేస్తాం, లేదా కొన్ని సెలెక్టెడ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మాత్రమే మన డబ్బుని డిపాజిట్ చేస్తాం. ఏంటి స్కీము? ఆ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర. అర్థమైందా అండి? ఇది ప్రభుత్వ స్కీమ్. ఈ స్కీమ్ని ప్రభుత్వం 1988లో స్టార్ట్ చేసింది. అప్పట్లో 1988లో ఓన్లీ ఫర్ ఫార్మర్స్కి మాత్రమే ఈ స్కీమ్. అందుకనే స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర. కిసాన్ అంటే రైతు, పత్ర అంటే సర్టిఫికేట్. సో ఈ స్కీమ్లో మనం కనుక మన డబ్బుని డిపాజిట్ చేస్తే ప్రభుత్వం మనకు ఒక సర్టిఫికేట్ని ఇస్తుంది. టెన్యూర్ తర్వాత ఈ సర్టిఫికేట్ని ఎక్కడైతే ఈ ఖాతాని ఓపెన్ చేసామో అక్కడ చూపిస్తే రెట్టింపు డబ్బులు మనకైతే ఇస్తారు టెన్యూర్ తర్వాత. సో స్టార్టింగ్లో అనగా 1988లో టెన్యూర్ అన్నది 5.5 years. సో ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టారో ఆ డబ్బు రెట్టింపు అయ్యి 5.5 yearsలో మీ చేతికి వచ్చేది. కానీ ఇప్పుడు మారింది, చెప్తా. సో 2011లో ఈ స్కీమ్ని క్లోజ్ చేశారు. మళ్ళీ 2014లో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఓన్లీ ఫర్ ఫార్మర్స్, కానీ 2014లో పబ్లిక్కి, మనందరికీ. మీరు జాబ్ చేస్తున్నా, వ్యాపారాన్ని చేస్తున్నా, ఏం చేయకపోయినా, ఫార్మర్ అయినా ఎవరైనా సరే ఈ స్కీమ్లో 2014 నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అలాంటి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ప్రతి మంత్ నాకు జీతం వస్తుంది, జీతం నుండి కాస్త డబ్బుని డిపాజిట్ చేస్తా అంటే అవ్వదు. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మీ వద్ద ఎంతైతే డబ్బు ఉందో దాన్ని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేదా బ్యాంక్ వెళ్ళి మీరైతే డిపాజిట్ చేయాలి. సో మినిమం 1000, మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఎటువంటి లిమిటు లేదనమాట. అర్థమైందా అండి? మీ ఇష్టం. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టెన్యూర్. సో డిపాజిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసాం. ఈ 1 కోటి 2 కోట్లయ్యి ఎప్పుడు మన చేతికి వస్తుంది? అదేనండి టెన్యూర్. టెన్యూర్ ఎంత? ఇక్కడ టెన్యూర్ అన్నది కంప్లీట్గా వడ్డీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా అండి? ఈ స్కీమ్లో టెన్యూర్ అన్నది ఫిక్స్ కాదు, వడ్డీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ ఎక్కువ అనుకోండి, టెన్యూర్ తక్కువ. వడ్డీ తక్కువ అయితే టెన్యూర్ ఎక్కువ. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.5%. ఇప్పుడు ఈ క్వార్టర్కి, ఇయర్కి 4 quarters. సో ఇది ఫినాన్షియల్ ఇయర్ 2023-24 Q1 అనగా ఏప్రిల్, మే, జూన్. సో ఈ వీడియో జూన్లో అప్లోడ్ అయింది. ఈ క్వార్టర్కి వడ్డీ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ 7.5% per annum, విచ్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అనగా ఎవ్రీ ఇయర్ వడ్డీ అన్నది కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కాస్త వడ్డీ యాడ్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ ఈ అసలు ప్లస్ వడ్డీ మీద మళ్ళీ 7.5% వడ్డీని లెక్కేస్తూ ఉంటారనమాట. ఇలా వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ లెక్కేస్తూ ఉంటారు. అర్థమైందా అండి? సో ఈ వడ్డీ రేట్ ప్రకారం ప్రెజెంట్ టెన్యూర్ వచ్చేసి 115 months, 115 నెలలు, అనగా 9 years 7 months. ఇప్పుడు మీరు కనుక ఈ ఖాతాలో డబ్బుని డిపాజిట్ చేస్తే వడ్డీ ఇలాగే కొనసాగుతూ ఉన్నట్లయితే, వడ్డీ పెరిగిందనుకోండి ఈ టెన్యూర్ తగ్గిపోద్ది.
అర్థమైందా అండి? ఇప్పుడు ప్రెజెంట్ 7.5, ఫ్యూచర్ అంతా ఈ టెన్యూర్ ఎండ్ అయ్యేంత వరకు 7.5 ఉందనుకోండి, అప్పుడు మాత్రమే ఈ టెన్యూర్. ఫ్యూచర్లో వడ్డీ పెరిగిందనుకోండి, ఈ టెన్యూర్ తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ 7.5 కనుక ఇదే కొనసాగితే, ఫ్యూచర్లో తగ్గకుండా పెరగకుండా ఇదే కొనసాగితే, సో టెన్యూర్ అన్నది 9 years 7 months. ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేశారో 9 years 7 monthsలో రెట్టింపయ్యి మీ చేతికైతే వస్తుంది. ఈ విధంగా ఈ స్కీమ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కడ ఈ ఖాతాని ఓపెన్ చేయాలి? ఆల్రెడీ చెప్పా, అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని బ్యాంక్స్లో ఈ ఖాతాని మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. మనం కావాలంటే సింగిల్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అనగా మీ పేరు మీద ఈ ఖాతా ఉంటుంది, మీ డబ్బుని మీరైతే డిపాజిట్ చేయాలి. లేదా జాయింట్ ఖాతా, మీరు మీ ఫ్రెండు లేదా మీరు మీ వైఫ్ ఇలా డబ్బుని కంబైన్గా జాయింట్ ఖాతాని ఓపెన్ చేసుకుని మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. సో జాయింట్ ఖాతాలో 3 వరకు ఉండొచ్చు అనమాట. అదేవిధంగా మైనర్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు ఏజ్ ఖచ్చితంగా 10 కంటే ఎక్కువ ఉండాలి. సో 10 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీరు మీ బాబు పేరు మీద ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు గార్డియన్గా ఉంటారు. అర్థమైందా అండి? సో ఎవరైనా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇండియన్స్ అయితే చాలు, కానీ ఎన్ఆర్ఐస్ ఈ ఖాతాని ఓపెన్ చేయడానికి లేదు. ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్. అదేవిధంగా మనమైతే కొన్ని డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాలి పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంక్స్లో. మ్యాక్స్ పోస్ట్ ఆఫీస్కే వెళ్ళండి బెటర్. ఏం డాక్యుమెంట్స్? ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మీ ఇష్టం. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డులో అడ్రస్ ఉంటుంది, లేదా రెంటల్ అగ్రిమెంటు, ఎక్సెట్రా వీటిని మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరైతే ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే క్యాష్ రూపంలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద అమౌంట్ అయితే చెక్ ఇవ్వండి లేదా డీడీ. అర్థమైందా అండి? ఈ విధంగా మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. మేము కష్టపడి మా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఎగ్జాంపుల్గా 10 lakhs చేసాం. మిడిల్లో మా డబ్బు మాకు కావాలంటే ఎలా? కాస్త విత్డ్రా చేసుకోవచ్చా? లేదు. కాస్త విత్డ్రా చేసుకోవడానికి లేదు. కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. అది కూడా ఖాతా ఓపెన్ చేసిన 2.5 years తర్వాత మనం కావాలంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? 2.5 years కంటే ముందు ₹1 కూడా మనం తీసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 years కంటే ముందే డబ్బు కావాలి, ఇస్తారా? ఇవ్వరు. ఓన్లీ 2 కారణాలు. ఫస్ట్, డెత్, ఇన్వెస్టర్ చనిపోయాడు. అలాంటప్పుడు డబ్బంతా నామినీకి ఇచ్చేస్తారనమాట 2.5 years కంటే ముందు. సెకండ్ వన్, కోర్ట్ ఆర్డర్, కోర్టు చెప్పింది ఇచ్చేయండి అని చెప్పి. అలాంటప్పుడు కూడా 2.5 years కంటే ముందే ఇచ్చేస్తారు. అది కూడా అప్పటి వరకు ఎంతైతే అసలు ఉందో ప్లస్ ఎంతైతే వడ్డీ యాడ్ అయిందో అంత డబ్బు మనకైతే ఇస్తారు. అదే జనరల్గా మీకు డబ్బు కావాలి, ఖాతాని క్లోజ్ చేయాలంటే 2.5 years వెయిట్ చేయాల్సిందే. అది కూడా మీరు ఎప్పుడైతే ఖాతాని క్లోజ్ చేస్తున్నారో అప్పటికి అసలు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs చేశారు. సో ఆ టైంకి ఎంతైతే వడ్డీ అన్నది జనరేట్ అయిందో అంత వడ్డీ మాత్రమే మీకైతే ఇస్తారు. అంతేగాని డబ్బుల్ 10 లక్షలు పెట్టుబడి పెడితే 20 lakhs మీకైతే ఇవ్వరు. ఎందుకంటే మీరు టెన్యూర్ అంతసేపు వెయిట్ చేయాల. టెన్యూర్ కంటే ముందు క్లోజ్ చేస్తున్నారు కనుక ఆ టైంకి ఎంతైతే వడ్డీ జనరేట్ అయి ఉంటుందో అంత వడ్డీ మాత్రమే మీకైతే ఇస్తారనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ ఖాతాని మనం కావాలంటే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఖాతాని తీసుకున్నా, నేను కావాలంటే నా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో పర్సన్ టు పర్సన్ మనమైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఆడికి ఆ ఖాతా ఇచ్చేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చేసి డబ్బులు కావాలంటే తీసేసుకోవచ్చు. ఇలా మీరు పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్లోజ్ చేయకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి ఈ ఖాతాని కావాలంటే మార్చుకోవచ్చు, ట్రాన్స్ఫర్. అర్థమైందా అండి? ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మెయిన్ థింగ్, లోన్. సో మనకి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో ఈ సర్టిఫికేట్ని మనం సెక్యూరిటీగా పెట్టుకొని బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs డిపాజిట్ చేశారు. ఈ సర్టిఫికేట్ మీద ఇతను 10 lakhs డిపాజిట్ చేశాడు అని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ని మీరు బ్యాంకులో సబ్మిట్ చేసి దీన్ని సెక్యూరిటీగా చూపించి మీరైతే లోన్ తీసుకోవచ్చు. అప్పుడు అది సెక్యూర్డ్ లోన్ అవుతుంది. సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ కూడా కాస్త తక్కువ ఉంటుంది. పర్సనల్ లోన్ అనుకోండి వడ్డీ ఎక్కువ, 14%, 15 ఆ విధంగా చెప్తారు. అదే మీరు కనుక ఈ సర్టిఫికేట్ని సెక్యూరిటీగా బ్యాంకులో పెట్టి మీరు కనుక లోన్కి అప్లై చేస్తే అది సెక్యూర్డ్ లోన్ కాబట్టి మీకు 8%కి 9%కి వడ్డీ అన్నది శాంక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మెయిన్ థింగ్, ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? లేదు.
సెక్షన్ 80C వర్తించదు. అదేవిధంగా టీడీఎస్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs డిపాజిట్ చేశారు. సో 9 years 7 months తర్వాత 20 lakhs మీ చేతికి వచ్చింది అంటే మీకు ఇక్కడ వడ్డీ 10 lakhs జనరేట్ అయింది. ఇది ఓన్లీ వడ్డీయే 10 lakhs మీ చేతికి వస్తుంది. దాని మీద ₹1 కూడా టీడీఎస్ని కట్ చేసుకోరు. 10 lakhsని మీకైతే ఇచ్చేస్తారు. కానీ ఈ 10 lakhs అన్నది మనకి ఆదాయం, ఇన్కమ్. సో మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనమైతే ఖచ్చితంగా ట్యాక్స్ని కట్టాల్సిందే. ఈ రిటర్న్స్ అన్నవి ట్యాక్సబుల్. అర్థమైందా అండి? మనకి ఆదాయం అది. సో మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనమైతే ఆ 10 lakhs మీద ట్యాక్స్ని కట్టాల్సిందే. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. సో ఈ కిసాన్ వికాస్ పత్రా స్కీమ్ అన్నది అందరికీ సెట్ అవ్వదు. ఆల్రెడీ మీ వద్ద బల్క్గా డబ్బుండి అది పెద్దగా యూజ్ లేదనుకోండి, కొన్ని ఇయర్స్ వరకు యూజ్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెట్టింపు అయ్యి మన చేతికి వస్తుంది. అదే మీరు డబ్బుని సేవింగ్స్ ఖాతాలో పెట్టుకున్నా లేదా ఇంట్లో పెట్టుకున్నా పెద్దగా రిటర్న్స్ అనేవి రావు. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్లో మహా అయితే 5% లేదా 6%. అదే ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే 7.5% వడ్డీ, అది కూడా కాంపౌండ్ యాన్యువలీ రెట్టింపయ్యి మన చేతికి వస్తుంది అనమాట. సో పెట్టేసి నాది కాదు అని చెప్పి వెయిట్ చేసినట్లయితే రెట్టింపయ్యి మీ చేతికి వస్తుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, ఫ్రీడమ్ యాప్. ఫ్రీడమ్ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీడమ్ యాప్లో ఎంతో ఉంటుంది. ఈ కిసాన్ వికాస్ పత్రం మీద కూడా కోర్స్ ఉంది. ఇలా ప్రతి టాపిక్ మీద ఫ్రీడమ్ యాప్లో కోర్సులు ఉంటాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్గా కోర్స్ ఉంది ఫ్రీడమ్ యాప్లో, విచ్ ఈజ్ 799 అంతే. ఒక్కసారి ఇంత కట్టి మీరు కనుక ఈ కోర్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈ కోర్స్ని మీరైతే చూడవచ్చు. మంచి మ్యూచువల్ ఫండ్స్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ అండి, స్టాక్ మార్కెట్ మీద స్పెషల్గా కోర్స్ ఉంది ఈ యాప్లో. ఇలా ప్రతి దాని గురించి కోర్స్ ఉంటుంది ఫ్రీడమ్ యాప్లో. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా. ఒక్క నిమిషం అండి, ఎంజాయ్ చేస్తా వీడియో, ఒక్క నిమిషం. ఇదేనండి ఫ్రీడమ్ యాప్. సో ఫ్రీడమ్ యాప్లో ఫినాన్స్, బిజినెస్, ఫార్మింగ్ మీద కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్, మీరు దేని గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేశా. ఇన్వెస్ట్మెంట్ గురించి పూర్తి సమాచారం అన్ని కోర్సులు ఇక్కడే ఉంటాయి అన్నమాట. అర్థమైందా అండి? ఇవన్నీ కోర్సులే. మీకు నచ్చిన కోర్సుని మీరైతే కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్గా ఏం కోర్సు? ఎఫ్డి. సో ఇలా క్లిక్ చేసుకొని మీకు నచ్చిన భాషని మీరైతే చూస్ చేసుకొని కోర్సుని కొనుక్కోవచ్చు అనమాట. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్, ఇది స్టాక్ మార్కెట్ కోర్సు. నచ్చిన భాషలో మీరైతే చూస్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఇలా ప్రతి దాని గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంటుందండి. అండ్ బిజినెస్, మీరు ఎగ్జాంపుల్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. ఎగ్జాంపుల్గా ఏం బిజినెస్? బేకరీ ఆర్ స్వీట్ షాప్. ఇదిగోండి, వీళ్ళందరూ మెంటర్స్. వీళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. వీళ్ళు మీకు A to Z నేర్పిస్తారు, ఏ విధంగా బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నది. అర్థమైందా అండి? సో ఇవన్నీ కోర్సులు అనమాట. సో మనమైతే కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఇక్కడ కూడా సేమ్. ఎగ్జాంపుల్గా మీరు డైరీ ఫార్మింగ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే డైరీ ఫార్మింగ్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేర్పిస్తారు ఏ విధంగా స్టార్ట్ చేయాలన్నది. ఇవన్నీ కోర్సెస్ అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.